హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్ అని చెప్పాలని ఉంది, బట్ నా ఛానల్ డిలీట్ అయిపోయింది బికాస్ ఆఫ్ స్ట్రైక్స్. నాకు 3 స్ట్రైక్స్ వచ్చాయి. అవి మెయిల్ పంపించారు, బట్ నేను చూసుకోలేదు. దానివల్ల నా ఛానల్ డిలీట్ అయిపోయింది. నేను మీ ముందుకు ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నాలాగా మీరెవరు మిస్టేక్ చేసి యూట్యూబ్ ఛానల్ పోగొట్టుకోవద్దని ఒకే ఒక రీజన్తో నేను మీ ముందుకు వచ్చాను. మనము ఏదైనా కాపీరైట్స్కి సంబంధించినది ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే కాపీరైట్స్ వస్తాయి. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనకి ఏదైతే మెయిల్ ఐడి ఇస్తామో ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తారు, మీకు కాపీరైట్స్ వచ్చాయి, స్ట్రైక్ పడుతుంది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారని వస్తుంది. 90 days వచ్చేసి పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వరకు కొన్ని మనకి ఏదైతే యాడ్సెన్స్ కానీ ఇట్లాంటి కొన్ని తీసేస్తారనమాట. అదొక ఫస్ట్ గైడ్లైన్స్. సెకండ్ టైం స్ట్రైక్ పడినప్పుడు ఏం చేస్తారంటే 7 days టైం పీరియడ్ ఇస్తారు. ఈలోపు మనము అది ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేయడం కానీ అట్లాంటివి చేయాలి. ఇవన్నీ చూసుకోకుండా, మెయిల్ చూసుకోకుండా, ఏం చేయకుండా ఉంటే నాలాగా ఛానల్ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ మీరైనా ఇట్లాంటివి చూసుకుంటారని ఒక ఇంటెన్షన్ తోటి వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, మూవీస్కి వెళ్తాం కదా, ఆ మూవీ క్లిప్స్ డైరెక్ట్ నేను పెట్టేశా. అండ్ సెకండ్, వీడియోకి సాంగ్స్ ఉంటాయి కదా, నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే సాంగ్స్తో చేశానో అదే సాంగ్స్ యూట్యూబ్లో యూజ్ ది సౌండ్ అని వస్తుంది, అది యూజ్ చేయకుండా నేను డైరెక్ట్ వేసేసా. ఇట్లా కొన్ని మిస్టేక్స్ చేశాను. సో దానివల్ల నాకు వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు మెయిల్ చేశారు, బట్ నేను చూసుకోలేదు. సో దానివల్ల ఏమైపోయిందంటే నా ఛానల్ డిలీట్ అయిపోయింది. నా ఛానల్కి 494 సబ్స్క్రైబర్స్, 1 lakh వ్యూస్ ఉన్నాయి, బట్ నో యూస్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నేను మళ్ళీ సాన్వి ఇన్ఫో పేరు మీదగానే ఒక కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. సో ఇక ముందు కూడా నన్ను ఆదరిస్తారు, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. ఇట్లాంటి మిస్టేక్ ఎవరు చేయకుండా ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడండి, నాలాగా చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్.